హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో మెత్తగా దూది లాంటి చపాతీలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గోధుమ పిండిలో సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన దూది లాంటి చపాతీల కోసం ఫస్ట్ టిప్ ఏంటంటే, ముందుగానే పిండిలో ఇలా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలు కట్టకుండా పిండి మొత్తం ఆయిల్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి. నేనైతే ఈ చపాతీలు రోజు చేస్తానండి. అందువల్ల ఇక్కడ తీసుకున్న పిండికి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ సరిపోతుందో నాకు ముందుగానే తెలుసు. అందుకని నేను ఒకటేసారి తీసేసుకున్నాను. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత గట్టిగా ఒత్తుతూ కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయి. ఇది మన దూది లాంటి చపాతీల కోసం సెకండ్ టిప్. తర్వాత పిండిని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మన థర్డ్ టిప్. 10 మినిట్స్ తర్వాత మన పిండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్లో ఉందో మీకే కనిపిస్తుంది కదా. పిండి ఇలా సాఫ్ట్గా కాకుండా హార్ష్గా ఉందంటే చపాతీలు మెత్తగా అస్సలు రానే రావు. తర్వాత ఇంకేముందండి, మన చపాతీ పీట తీసుకొని గోధుమ పిండిని కాస్త అలా చల్లేసుకొని చపాతీ ముద్దకు 2 వైపులా పిండి అద్దుకుంటూ రౌండ్గా రుద్దేసుకోవాలి. మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటే చపాతీ పీటకి అంటుకోకుండా వచ్చేస్తుంది. తర్వాత మన దూది లాంటి చపాతీ కోసం ఫైనల్ టిప్ ఏంటంటే, చపాతీలను మనం పెనం మీద కన్నా బాండల్లో కాల్చుకున్నామంటే చాలా మెత్తగా వస్తాయి. చపాతీ ఎడ్జెస్ కూడా బాగా కాలేలాగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి, మన మెత్తటి దూది లాంటి చపాతీ రెడీ అయిపోతుంది. ఈ వీడియోలో మనం చెప్పిన టిప్స్ అని ఇంకొకసారి రివైజ్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం పిండిలో ఆయిల్ వేసుకొని అస్సలు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి. ఆ తర్వాత పిండిని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచేసేయాలి. ఫైనల్గా బాండీలో చపాతీని కాల్చేసుకోవాలి.